ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మహాశివరాత్రి రోజు నారికేల దీపం, రుద్రాక్ష దీపం ఏ విధంగా పెట్టుకోవాలి, ఈ దీపాలు ఎవరు పెట్టాలి, ఈ దీపాలు పెట్టినప్పుడు ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనే పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మహాశివరాత్రి పర్వదినం అంటే ఎంతో విశేషమైనటువంటి పర్వదినం. ఈ రోజునే పరమేశ్వరుడు లింగ రూపంలో ఆవిర్భవించాడని పురాణాలు చెప్తున్నాయి. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ మహాశివరాత్రి పర్వదినం. ఈ రోజున స్వామివారికి చేసేటటువంటి పూజ, ఉపవాసం, జాగరణ ఎన్నో రెట్ల ఫలితాలను అయితే ఇస్తుంది. జన్మకు ఒక శివరాత్రి అని అంటారు. మహాశివరాత్రిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికి మరుజన్మ ఉండదని, ఆ కైలాసనాథుడి అనుగ్రహంతో పాటుగా కైలాస ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. ఆ ముక్కంటికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ రోజున ఆ ముక్కంటికి ఎంతో ఇష్టమైన దీపారాధనలు చేసి మనం పూజ చేయడం వలన ఆ స్వామి ఎంతో సంతోషిస్తారు. స్వామి వారికి ఇష్టమైన దీపారాధనలో నారికేల దీపం, రుద్రాక్ష దీపం అంటే చాలా ప్రియం. అయితే ఈ నారికేల దీపాన్ని, రుద్రాక్ష దీపాన్ని ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ దీపారాధనలను ఎవరైనా సరే నిర్వహించవచ్చండి. అంటే పెళ్లి అయిన వారు కానీ, పెళ్లి కాని వారు కానీ, చిన్నపిల్లలు కానీ, పెద్దవారు కానీ ఇలా ఎవరైనా సరే ఈ దీపారాధనలు అయితే చేయవచ్చు. ఇంకా ఈ దీపారాధనలు చేయడానికి ఎటువంటి ఆచారం ఆనవాయితీతో పని లేదండి. ఎవరైనా సరే ఆచరించవచ్చు. ఇంక ఈ దీపారాధనను మనం ఎక్కడ నిర్వహించుకోవాలి అని అంటే, స్వామివారికి మనం పూజను ఎక్కడైతే నిర్వహించుకుంటామో అక్కడ ఈ దీపారాధనలు అయితే చేయవచ్చు. ఒకవేళ ఇంట్లో మీకు ఈ దీపారాధనలు చేయడం కుదరకపోతే గుడికి వెళ్ళైనా మీరు ఈ దీపారాధనలు అయితే చేయవచ్చు. ఈ దీపారాధనలు మనం పూజా మందిరంలో కూడా చేసుకోవచ్చండి. లేదు అంటే ఇంట్లో ఈశాన్య మూలలో అయినా మనం ఈ దీపారాధనలు అయితే చేయవచ్చు. ఇంకా మనం ఈ దీపారాధనలు ఎక్కడైతే నిర్వహించుకోవాలనుకుంటామో అక్కడ ముందుగా శుభ్రం చేసుకుని పసుపు తాలికి బియ్యం పిండితో ముగ్గులు అయితే పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఏదైనా ఇత్తడిది కానీ, రాగిది కానీ, వెండిది కానీ ప్లేట్ తీసుకోవాలి. ఆ ప్లేట్ కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని ఈ ప్లేట్ లో నిండుగా ఒక 3 గుప్పిళ్ళ వరకు బియ్యాన్ని పోసుకోవాలి. బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఆ తర్వాత ఒక కొబ్బరికాయని అయితే తీసుకోవాలండి. ముందుగా నేను ఇక్కడ నారికేల దీపం ఎలా పెట్టాలనేది చూపిస్తున్నాను. ఈ కొబ్బరికాయ దీపం పెట్టుకోవడానికి మనం మంచి కొబ్బరికాయని అయితే తీసుకోవాలండి. పాడైపోయేటటువంటి కొబ్బరికాయని అయితే ఈ దీపారాధనకు అస్సలు ఉపయోగించకూడదు. ఇంకా ఈ కొబ్బరికాయ దీపారాధన చేయడం కోసం ఒక కొబ్బరికాయని తీసుకోవాలండి. నిండుగా నీళ్లు ఉన్న కొబ్బరికాయని తీసుకుని ఈ కొబ్బరికాయని పసుపు నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత స్వామివారికి నమస్కారం చేసుకుని ఈ కొబ్బరికాయని రెండుగా పగలగొట్టుకోవాలి. అప్పుడు మనకి 2 కొబ్బరి చిప్పలు అయితే వస్తాయి. దీపారాధన కోసం కాడ ఉన్నటువంటి కొబ్బరి చిప్పను అయితే తీసుకోవాలి. 3 కళ్ళు కనిపిస్తాయి కదండి, అంటే కాడ తీసేయాలి. కాడ తీసేసి ఆ కొబ్బరి చిప్పకి పసుపునైతే రాసుకోవాలి. పసుపు రాసుకుని 5 చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని కొబ్బరి చిప్పనైతే సిద్ధం చేసుకోవాలి. అయితే ఈ కొబ్బరికాయ మనం ముందు స్వామివారికి సమర్పించినటువంటి కొబ్బరికాయ కాకుండా అప్పటికప్పుడు దీపారాధన కోసం కొత్త కొబ్బరికాయని అయితే తీసుకోవాలి. నేను ఈ విధంగా కొబ్బరి చిప్ప పైన స్వామివారి నామం అయితే వేస్తున్నానండి. మీకు ఏ విధంగా కొబ్బరి చిప్పకి బొట్లు పెట్టుకోవాలనిపిస్తే ఆ విధంగా అయితే పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకోవాలని ఏమీ లేదు. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా అయితే పెట్టుకోండి. నేనైతే దీపారాధన కోసం కొబ్బరి చిప్పని ఈ విధంగా అయితే సిద్ధం చేసుకున్నానండి. ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పని మనం ప్లేట్ లో బియ్యం వేసి పెట్టుకున్నాం కదండి, ఆ బియ్యం పైన అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పలోకి నిండుగా ఆవు నెయ్యి అయితే పోసుకోవాలండి. ఆవు నెయ్యి లభించకపోతే అప్పుడు నువ్వుల నూనె అయితే పోసుకోండి. ఆ తర్వాత ఈ కొబ్బరి చిప్పలో 6 ఒత్తులు అయితే వేయాలండి. అంటే 2 ఒత్తుల్ని ఒక ఒత్తులా చేసి ఇలా 3 జ్యోతులు వెలిగేటట్టు ఒత్తులను అయితే వేసుకోవాలి. ఈ ఒత్తుల్ని కూడా మనం తూర్పు వైపుకి, ఇంకా ఈశాన్యం వైపుకి, ఉత్తరం వైపుకి చూసే విధంగా అయితే వేసుకోవాలండి. ఎందుకని అంటే ఈశాన్యం వైపే పరమేశ్వరుడు ఉంటాడు కాబట్టి ఈశాన్యం వైపు చూసే విధంగా వత్తినైతే వేసుకోవాలి. ఈశాన్యం వైపు వేసిన వత్తిలో దీపారాధన చేయడం వలన ఆ పరమేశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది. ఇంకా తూర్పు వైపు వేసినటువంటి వత్తిలో దీపారాధన చేయడం వలన జనాకర్షణ కలుగుతుంది. అంటే మనకి అందరితోటి శత్రుత్వం తొలగిపోయి మిత్రత్వం అయితే కలుగుతుంది. ఇంకా ఉత్తరం వైపు ఉన్న వత్తిలో దీపారాధన చేయడం వలన మనకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగి సిరి సంపదలు కలుగుతాయి. నారికేల దీపం పెట్టుకోవడం కోసం దీపాన్ని ఈ విధంగా అయితే సిద్ధం చేసుకోవాలండి. ఇప్పుడు దీపాన్ని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతో అందంగా అయితే అలంకరించుకోండి. ఇప్పుడు రుద్రాక్ష దీపాన్ని ఏ విధంగా పెట్టుకోవాలనేది తెలుసుకుందాం. ఈ రుద్రాక్ష దీపాన్ని పెట్టుకోవడానికి ముందుగా మనం పిండి ప్రమిదని అయితే తయారు చేసుకోవాలండి. పిండి ప్రమిద ఒక ప్రమిద తయారు చేసుకుంటే సరిపోతుంది. అందుకోసం ఒక ప్లేట్ లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండి తీసుకోండి. ఈ బియ్య పిండిలోకి కొద్దిగా బెల్లం తురుము, అలాగే ఆవు నెయ్యి వేసుకుని ఆవు పాలతో కానీ వాటర్ తో కానీ పిండిని అయితే కలుపుకోవాలండి. పిండిని మరీ పలుచగా కాకుండా గట్టిగా కాకుండా కలుపుకోండి. పిండి కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్దని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే పిండి మనకి బాగా నాని పిండి ప్రమిద ఎక్కడా కూడా పకులు లేకుండా చక్కగా వస్తుంది. పిండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్రమిదని అయితే తయారు చేసుకోవాలండి. ప్రమిదని ఈ విధంగా తయారు చేసుకుని ఇప్పుడు ఈ ప్రమిదకు గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నేను ప్రమిద పైన స్వామివారి నామం అయితే వేసుకుంటున్నాను గంధంతో. ఈ విధంగా రుద్రాక్ష దీపం పెట్టుకోవడానికి పిండి ప్రమిదని అయితే సిద్ధం చేసుకోవాలండి. ఈ దీపం పెట్టుకునే చోట కూడా పసుపుతో అలికి బియ్య పిండితో ముగ్గు పెట్టుకుని దీపాన్ని అయితే పెట్టుకోవాలి. ఇంక ఈ దీపాన్ని కూడా మనం
పూజా మందిరంలోనైనా పెట్టుకోవచ్చు, లేదు అంటే స్వామివారికి పూజ ఎక్కడైతే నిర్వహించుకుంటామో అక్కడైనా పెట్టుకోవచ్చు అండి. ఈ దీపాన్ని పెట్టుకోవడానికి కూడా ఇతడిది కానీ వెండిది కానీ రాగిది కానీ ప్లేట్ తీసుకోండి. ఇవేమీ లేకపోతే ఒక తమలపాకనైనా తీసుకోండి. ప్లేట్ కి గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని ప్లేట్ లోకి 3 గుప్పిళ్ళ వరకు బియ్యాన్ని పోసుకోవాలండి. బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమల్ని ఉంచి ఆ తర్వాత మనం ఈ రుద్రాక్ష దీపాన్ని అయితే పెట్టుకోవాలి. అయితే ఈ రుద్రాక్ష దీపాన్ని పెట్టుకోవడానికి మనకు ముఖ్యంగా కావాల్సినవి రుద్రాక్షలండి. రుద్రాక్షలను బియ్యం పైన పెట్టుకుని రుద్రాక్షల పైన ఈ పిండి ప్రమిదను అయితే పెట్టుకోవాలండి. అయితే నా దగ్గర ఒక్క రుద్రాక్ష మాత్రమే ఉందండి, అందుకని నేను ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. మీరు ఇంకా ఎక్కువ రుద్రాక్షలు ఉంటే అంటే 3 కానీ 5 కానీ ఇలా ఎక్కువ రుద్రాక్షలు ఉంటే రుద్రాక్షల పైన పిండి ప్రమిద పెట్టుకుని మీరు దీపారాధన అయితే చేసుకోండి. నా దగ్గర ఒక్క రుద్రాక్ష మాత్రమే ఉందండి. ఒక్క రుద్రాక్ష పైన మనకి ప్రమిద అయితే నిల్చోదు, అందుకని నేను ఈ విధంగా పిండి ప్రమిద ముందర రుద్రాక్షను అయితే పెట్టుకున్నాను. ఇంకా ఈ దీపంలో కూడా మనం నిండుగా ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసుకోవాలండి. దీపారాధనకు పువ్వు ఒత్తి తీసుకుంటే ఒక ఒత్తి వేసుకుని దీపారాధన చేయండి. పొడుగు ఒత్తులు తీసుకుంటే 3 ఒత్తులను ఒక ఒత్తిలా వేసుకుని దీపారాధన అయితే చేసుకోండి. ఈ దీపాన్ని కూడా మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతో అందంగా అలంకరించుకోండి. పూజ కోసం రుద్రాక్ష దీపాన్ని ఈ విధంగా అయితే సిద్ధం చేసుకోవాలండి. ఈ విధంగా పూజ కోసం కొబ్బరి దీపాన్ని ఇంకా రుద్రాక్ష దీపాన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం నిత్య దీపారాధన చేసుకుని ముందుగా గణపతి పూజ చేసుకుని ఆ తర్వాత మాత్రమే మనం ఈ దీపాలను అయితే వెలిగించాలండి. ఈ దీపాలను వెలిగించేటప్పుడు ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ వెలిగించుకోవాలి. ఈ దీపాలను వెలిగించుకున్న తర్వాత ఈ దీపాలను మనం సాక్షాత్తు ఆ స్వామివారి స్వరూపంగా భావిస్తామండి. అందుకని ఈ దీపాలకు పూజనైతే నిర్వహించుకోవాలి. దీపాల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు సమర్పించాలండి. నారికేల దీపానికి పూజ చేసేటప్పుడు దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రం కానీ లేదు అంటే ఓం దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ అని ఈ మంత్రాన్ని పఠిస్తూ మీరు నారికేల దీపం దగ్గర పూజ చేసుకోవాలి. అదే మీరు రుద్రాక్ష దీపం దగ్గర పూజ చేస్తూ ఉంటే ఓం నమః శివాయ ఓం నమః శివాయ అనుకుంటూ మీరు రుద్రాక్ష దీపానికి పూజ నిర్వహించుకోవాలి. ఈ విధంగా పూజ పూర్తయిన తర్వాత దీపాలకు ధూపం చూపించి ఏదైనా ఒక నైవేద్యాన్ని సమర్పించవచ్చండి. అంటే నారికేల దీపానికి మనం ఇంకొక కొబ్బరి చిప్ప ఉంది కదండి, ఆ కొబ్బరి చిప్పులో కొద్దిగా బెల్లాన్ని పెట్టి మనం ఈ నారికేల దీపం దగ్గర నైవేద్యంగా సమర్పించవచ్చు. ఆ తర్వాత ఈ దీపారాధన అంతా కూడా పూర్తయిన తర్వాత దీపం పూజ పూర్తయిన తర్వాత మనం స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు అన్ని కూడా చదువుకుంటూ స్వామివారికి పూజ నిర్వహించుకోవాలి. స్వామివారి పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత స్వామివారికి ధూపం దీపం నైవేద్యం అయితే సమర్పించాలండి. ఇలా మనం ఈ దీపారాధనలు చేసి స్వామివారికి నైవేద్యంగా దద్దోజనం కానీ లేదు నారికేల దీపం పెట్టిన తర్వాత మిగిలినటువంటి కొబ్బరి చిప్పతో ఏదైనా తీపి పదార్థం చేసుకుని స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. ఇటువంటి ప్రత్యేకమైన నైవేద్యాలు ఏమి కూడా మేము చేయలేమండి అనుకునేవారు పాలు బెల్లం ముక్క ఇంకా మీ దగ్గర ఉన్నటువంటి పళ్ళను స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. స్వామివారికి తాంబూలం సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించాలండి. ఈ విధంగా దీపాలు పెట్టుకున్నప్పుడు స్వామివారికి పూజనైతే నిర్వహించుకోవాలి. ఇంకా మీరు స్వామివారికి నారికేలం సమర్పించాలి అనుకుంటే సమర్పించవచ్చు. ఈ విధంగా మహాశివరాత్రి రోజున ఈ ప్రత్యేకమైన దీపాలు పూజలో పెట్టుకుని స్వామివారికి పూజనైతే ఈ విధంగా నిర్వహించుకోవాలండి. ఇంక ఇలా మనం ఈ ప్రత్యేకమైన దీపాలను ఎప్పుడు పెట్టాలి అని అంటే పరమేశ్వరుడికి పూజ ఎప్పుడు కూడా ప్రదోష సమయంలో చేస్తే చాలా మంచిదని అంటారండి. అంటే సాయంత్రం 5 నుండి 6 గంటల లోపు మీరు పూజనైతే నిర్వహించుకోవాలి. ఒకవేళ మీకు మహాశివరాత్రి రోజున ఆ సమయంలో పూజ చేయడానికి కుదరకపోతే ఉదయం సూర్యోదయం కంటే ముందుగానే ఈ దీపారాధన చేసి మీరు స్వామివారికి పూజనైతే నిర్వహించుకోవచ్చు. ఇంకా ఈ ప్రత్యేకమైన దీపాలను సోమవారం మహాశివరాత్రి మాస శివరాత్రి చతుర్దశి తిథి ఉన్నప్పుడు ఇంకా పౌర్ణమి తిథి ఉన్నప్పుడు ఇంకా కార్తీక మాసంలో నెల రోజుల్లో ఏదో ఒక రోజు అయినా కూడా మనం చేయవచ్చండి. ఇంకా ఈ దీపారాధన చేయడానికి ముందుగా మనం స్వామివారికి మనకు ఉన్నటువంటి కోరికలు కష్టాలు అన్ని కూడా విన్నవించుకుని అప్పుడు దీపారాధన అయితే చేయాలండి. ఈ దీపారాధనలు చేయడం వలన ఆ స్వామివారి అనుగ్రహంతో పాటుగా మనకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే మనకి ఏమైనా ఆర్థిక కష్టాలు కానీ ఇబ్బందులు కానీ ఉంటే అవన్నీ కూడా తీరుతాయండి. ఈ దీపారాధనలు చేయడం వలన మనకు ఐశ్వర్యం సిరి సంపదలు అన్ని కూడా కలుగుతాయి. ఇంక ఈ దీపాలు కొండెక్కిన తర్వాత ఈ దీపాలను ఏం చేయాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. నారికేల దీపం పెట్టినటువంటి కొబ్బరికాయని ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో అయితే వేసేయవచ్చు, లేదు అంటే పారే వాటర్లో వదిలేయవచ్చండి. ఇంక ఈ దీపాల కింద వేసినటువంటి బియ్యాన్ని ఏదైనా తీపి పదార్థం చేసుకుని ఇంట్లో వారందరూ కూడా భుజించవచ్చు. ఇంకా రుద్రాక్ష పెట్టినటువంటి పిండి ప్రమిదని ఎవరు తొక్కని చోట వేసేయాలండి, లేదంటే ఆవుకు తినిపించవచ్చు. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.